ఏంటా బాబు నువ్వు కొత్తగా ఎంట్రీ ఇచ్చి మొత్తం రివర్స్ లో వెళ్తున్నావు మాకు అర్థం కావట్లా. కొన్ని విషయాలు రివర్స్ లో వెళ్తే గానీ వర్కౌట్ అవ్వు. గాట్ ఇట్? నీకు వర్కౌట్ అవడం ఏంటో కానీ మేము రన్అట్ అయ్యాం ఇక్కడ. రే ఎల్ఎల్బి తెచ్చావా? ఇదిగోరా వాక్మెన్ సోనీ కంపెనీ పద శాలినికి ఇచ్చొద్దాం. నీ దగ్గర వాక్మన్ ఉంది కానీ బొరలేదురా. అదేంట్రా? మరి లేకపోతే ఏంట్రా, నువ్వు తీసుకెళ్లి శాలినికి ఇచ్చావు అనుకో తల్లాగి పీకింది అనుకో అసహ్యంగా ఉంటది. అదే నన్ను కొట్టింది అనుకో అసహ్యంగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మొహం అసహ్యంగా ఉంది కాబట్టి. ఇది కరెక్ట్. తెలిసిన విషయాలు చెప్పట్లేదు, టైం వేస్ట్ నోర్మెంట్. సర్లే వాక్మెన్ నువ్వు ఇచ్చా. అలాగే. కానీ నా పేరు చెప్పు. ఎనీథింగ్ ఫర్ శాలిని. అయిపోయి రే మేడం చెప్పానా? రెండు బ్యాటరీ అట్టారు రేపు పొద్దున్నే. ఓకే. రే క్లాస్ టైం అయిపోయింది. ఓకే బాయ్. అలాగే. శాలిని అమాయకుడు. దగ్గర నుంచి శాలిని మెల్లో ఉన్న గోల్డ్ చైన్ లాంటి తోటి కొట్టేయాలరా. వాక్మెన్ గురించి కూడా అడుగుతాడేమో. అలాగైతే ఇంకా డేంజర్ రా. ఈ ఎలాగైనా డైవర్ట్ చేయాలి. హాయ్ హాయ్ గర్ల్స్. యూజ్లెస్ ఫెలో. ఓ థ్యాంక్ యూ. ఐల్ కాల్ యూ టుమారో. బాయ్. రేయ్ నా కొత్త కార్ ఎలా ఉందిరా? అచ్చం కార్లా ఉంది. చా నేను ఇంకా రైలు బండిలో ఉందనుకున్నారా? నో నార్మై. అరే ఎల్ఎల్బి శాలినికి మనం ఇచ్చిన శాలిని చెప్పాను కదా. చెప్పావు. నేను తన గురించి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను రా. పాపం తను చాలా ఫీల్ అవుతుందిరా. ఏ వాక్మెన్ బాలేదా? అబే సోనీ గారు చాలా బాగా చేస్తుంది. మరి బ్యాటరీలు అయిపోయాయా? వాక్మన్ గురించి వదిలేరా. అది కాదురా, వాళ్ళ ఇంట్లో తనకి చిన్న ప్రాబ్లం వచ్చిందంట. నా శాలినికి ప్రాబ్లమా? అవునరా, శాలిని వాళ్ళ ఇంట్లో గోల్డ్ చైన్ కొనమని అడిగితే కుదరదన్నారంట్రా. ఒరే ప్లీజ్ పాపం కదా. నేనేసంటాను. అబ్బాబ్బాబ్బా నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. ఇలా చెప్తే అలా క్యాచ్ చేస్తావురా. చెప్పు లేకుండా దొరికే తలపడి వచ్చేద్ది. ఓకే సో నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా గోల్డ్ చైన్ తీసుకెళ్లి శాలినికి ప్రజెంట్ చేసేవనుకో, శాలిని దృష్టిలో నువ్వు హీరో మా అయిపోతావు. దృష్టిలో బకరా అయిపోతావు. ఏ నువ్వు నోర్మి నువ్వు చెప్పరా. సో నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా లవ్ సింబల్ అదే ఆర్టిన్ షేప్ లాకెట్టున్న గోల్డ్ చైన్ తీసుకురా. అరే మధ్యలో బాణం గుర్తుండకూడదురా. థ్యాంక్స్ ఫర్ అవర్ అడ్వైస్. ఇప్పుడు అదంత అవసరమా? అంటే ముందు ముందు అవసరం కదా అని. ఏ యూ షట్ అప్ యూ కంటిన్యూ. నాకు ఇచ్చావనుకో నేను అది తీసుకెళ్లి శాలినికి ఇస్తాను. శాలిని అది మెల్లో వేసుకుంటది. శాలిని గుండెల మీద నీ లాకెట్టు, శాలిని గుండెల్లో నువ్వు. పెచ్చకపోతలే. అయితే 5 minutes లో గోల్డ్ చైన్ తీసుకొస్తాను. ఇంకెక్కడే ఉన్నావా? ఓ ఐఎమ్ సారీ బాయ్. మొత్తానికి గోల్డ్ చైన్ కేసావన్నమాట. నీకు 20 రూపీస్. సరే ఏంట్రా సంగతులు? ఏంటి రానా? అవునరా, 2 రాలా. ఫ్రెండ్స్ రా అనుకోపోతే ఏమనుకుంటారు? అయితే ఓకే రా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. థ్యాంక్స్ రా. ఇంతకీ మన కాలేజ్ బ్యూటీ శాలిని ఏదిరా? అయ్యి బాబోయ్ నువ్వు నన్ను రా అంటే అన్నావు కానీ నా జీవితంలో రాళ్ళేకాయ బాబు. నీకు శాలిని నచ్చలేదు ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ చాలా మంది ఎదవలు శాలిని అంటే ఇష్టపడుతున్నారు ఇక్కడ. అందులో ఒక ఎదవను మనం డీల్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాక్మెన్ లో గోల్డ్ చైన్ లో ప్రెస్సింగ్ చేస్తున్నాడు. నువ్వు నన్ను ఇలా వదిలేస్తే నేను చిన్న సైజ్ సూపర్ మార్కెట్ పెట్టుకుంటా. ఓకేరా, నా వల్ల నీకేం లాస్ రాదు, సరేనా? సరే. అరే శాలిని. అయ్యి బాబోయ్ నువ్వు ఇప్పుడు చెప్పిందంతే మళ్ళీ శాలిని అంటావా? ఇప్పుడు నేను చేసిన పనికి వెళ్ళి సారీ చెప్పనా? ఓకే చాలా మంచి డెసిషన్ ఇది. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా శాలిని దగ్గరికి వెళ్ళి నేను జరిగిన దానికి సార్ గారు చాలా ఫీల్ అవుతున్నారు. సార్ గారు అసలు రాత్రి భోజనం చేయలేదు. సార్ గారు అసలు రాత్రి స్నానం చేయలేదు. ఆ గొట్టం కాడు ఎవడు? నేనే. ఓకే గొట్టం సార్. చెప్పాడా? మొత్తం చెప్పాడా? చాలు కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్తే బాగోదని నేనే ఇండైరెక్ట్ గా పురమాయించాను. ఎలా ఉంది? ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళు నల్లగా ఉంది, నీ ఒళ్ళు తెల్లగా ఉందా? షట్ అప్. నేను ఎలాంటి డ్రెస్లు వేస్తే నీకేంట్రా? ఇంకోసారి నా గురించి మాట్లాడమంటే చెప్పు తెగుతుంది. శాలిని గారు ఎక్కడ ఏదో పొరపాటు జరిగిందని నాకేం అర్థం కావట్లేదండి. ఎవడో చూడలేదు కదా మన గోల్డ్ చైన్ డిజైన్ ఎలా ఉందిరా? ఎవరో తెచ్చావు? అవునరా, నువ్వు శాలిని కాళ్ళు పట్టుకున్నావేంట్రా? అవును ఎందుకు పట్టుకున్నాను? ఎవరే నీ కోసమే పట్టుకున్నాను రా. అవునరా, నీ గోల్డ్ చైన్ మెల్లో కాకపోయినా కనీసం కాళ్ళకి చుట్టుకుని తిరగమని బతిమాలుతున్నాడు రా. అంటే నా కోసం నువ్వు శాలిని కాళ్ళు పట్టుకున్నావా? థ్యాంక్స్ రా బాబా. కాళ్ళు పట్టుకున్నందుకు వీడియో అడగాలి, నువ్వు ఏడుస్తావేంట్రా? డేయ్ ఇది ఏడుపు కాదురా, ఫ్రెండ్షిప్. ఏడిచినట్టుంది. నీకు అర్థం కాల? నువ్వు నోర్మే. అవునరా, ఇంతకీ శాలిని గోల్డ్ చైన్ తీసుకుంటానందా? కాళ్ళు పట్టుకు బతిమాలితే ఎందుకు తీసుకోనంటుందిరా చెప్పు. అయితే ఈ గోల్డ్ చైన్ శాలినికి అయ్యి పాప నువ్వు వెళ్ళెత్తావా? నీకు అసలు లేదురా. వాక్మన్ ఇవ్వమని చెప్పింది ఎవర్రా? నువ్వు. ఇచ్చింది ఎవరు? నువ్వే. ఇప్పుడు గోల్డ్ చైన్ ఇవ్వమని చెప్పింది ఎవరు? నువ్వు. ఇవ్వాల్సింది ఎవరు?
నువ్వే మరి ఎలా ఇచ్చాయి ఆ, అరే ఒరే నాన్న నీ క్లాస్ టైం ఏం తెలుసు చదువుకో వెళ్ళు సరే. స్టడీస్ అన్న స్టడీస్ ఓకే చాలు మర్చిపోకుండా ఇయ్యే బాయ్ ఇస్తాడు ఈడిచ్చేస్తాడు. ఇటు చెప్పాడు కదా ఇచ్చేస్తాంలే అయ్యి బాబోయ్ 10 గ్రాముల బంగారానికి ఈడేళ్ళు డైరెక్ట్ గా ఇచ్చొస్తానంటే ముందు ముందు కాస్ట్లీ వస్తువులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. అవును రోయ్ పదండి రోయ్ ఓకే రోయ్.